అరే క్యూట్ లబ్డారా నువ్వు. Saying I do means saying I will. I will love you today and every day the rest of my life. భార్గవి ఎంతసేపే ఓడనియ్యారు బొమ్మంటారు చెప్పురు మరి. కాదు ఏమైనా భారత ఒక్కళ్ళని తయారు గారు. ఎంతసేపు అక్క? 10 17 15? ఇది వేసుకున్నావా? ఎట్లుంది ఇది? ఇగో నేను ఎట్లున్నా చెప్పు. నేను ఎట్లున్నా సూపర్. मन बात खाए भी तीरथ लेने में काय करूं, खा गए दे भी मन तीरथ लेने में काय करूं. భార్గవ అక్క డ్రాయింగ్స్ నేర్పిస్తారు. భార్గవ అక్క ఆ పెళ్ళి అయిపోయాక పుట్టింటికి పోయి బాధపడతాం. భార్గవ అక్క చాలా మంచిది. పుట్టింటికి పోతే మేము బాధపడేస్తాం. మెహందీ పెడుతుంది అందరికి. భార్గవి అక్క డాన్స్ నేర్పిస్తుంది. భార్గవి అక్క మెహందీ పెడుతుంది. భార్గవి అక్క గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తుంది. భార్గవ అక్క ట్యూషన్ అక్క మేకప్ వేస్తుంది. భార్గవ అక్క స్కూల్ చెప్తుంది. భార్గవ అక్క మెహందీ పెట్టుతుంది. భార్గవి అక్క డ్రాయింగ్స్ నేర్పిస్తుంది. చాలా మంచిది. భార్గవి అక్క హస్బెండ్ వాళ్ళ ఇంటికి పోయినాక ఏడుస్తుంది. భార్గవ అక్క హ్యాపీ బర్త్డే. షీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కజిన్. అసలు ఎవరిని నేను అంటే అలా చూడలేదు తనని తప్ప.
సో పెళ్ళైన తర్వాత చాలా మిస్ అవుతానని అనుకుంటున్నాను, తను కూడా మిస్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఎప్పటికీ నా వదినమ్మలా ఉండిపోవాలని కోరుకుంటున్నాను. షీ వాజ్ సో క్యూట్. చాలా తక్కువ టైంలోనే నాకు చాలా క్లోజ్ అయింది. ఆబ్వియస్లీ మిస్ అవుతాం పెళ్ళైన తర్వాత. అక్కది నాది 12 ఇయర్స్ బాండ్. అక్కది నాది 12 ఇయర్స్ బాండ్. మేమిద్దరం 4 సిస్టర్స్ కన్నా ఎక్కువ ఉండేవాళ్ళం. ఎమోషనల్ అన్నారని తను నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఎటు వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్తుండే. తను చాలా క్లోజ్ నాకు. ఎక్కడ వెళ్ళినా తను ఏమన్నా ఇచ్చినా సరే ఇన్పుట్స్ కానీ అది మంచిగా ఇస్తుండే. ఇప్పుడు ఇంత తొందరగా పెళ్ళి సెట్ అయింది ఓకే, కానీ ప్రతిదీ నాకేంటో అనేది చెప్పేది. బట్ చాలా మిస్ అవుతున్నాను నేను అనుకుంటున్నా. నాతో పాటు తను కూడా మిస్ అవుతానని నేను అనుకుంటున్నా. రియల్లీ మిస్ యూ భార్గవి. అది ఇట్లా నాకు నచ్చదు. 2 జుట్లు వేసుకొని ఆయిల్ పెట్టుకొని సైకిల్ మీద పోతూ ఉండే భార్గవే నాకు కావాలి. అట్లనే మంచుకుంది అదే. సో అట్లా చూసిన వ్యూ మళ్ళీ సడన్గా ఫ్లిప్ అయ్యి ఏదో ఒక ఇన్స్టాంట్ టైంలో బ్రైట్గా చూస్తున్నట్టుంది నాకు. ఆల్ ది బెస్ట్. నేను ఈ ఒక్క మాట స్నేహితుకి చెప్పాలనుకుంటున్నా, నువ్వు ఎంత ఒప్పుకుంటే అంత ప్రేమ దాని దగ్గర నుంచి చూస్తావు. అంతే చాలు, ఎమోషనల్ అయిపోతుంది ఇంకా. ఆల్ ది బెస్ట్ రా చిట్టు. ఎక్కువ ఏడకు, మంచిగా ఉండు. I miss you so much. మదిలోన మెదిలి నీ ఊసుల సందిట కాలాన్ని మరిచానుగా. పదిలంగా ఉంటూ గంధాల కౌగిట 10 జన్మలైనా గడిపేయనా. ఏ తల్లిదండ్రులకైనా కొంచెం ఫీలింగ్ బాధగానే ఉంటుంది. ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు పెంచి ఇప్పుడు ఒకటేసారి వెళ్ళిపోతే అది చెప్పలేదు మాటల్లో. మా పాపను మేము ముద్దుగా పెంచుకున్నాం. చిన్నప్పటి నుంచి వాళ్ళకు అతని గురించి తెలుసు. పెద్దగా బాధ అంటే టెన్షన్, కొత్త పిల్లాడైతే మనం కొద్దిగా టెన్షన్ ఉంటుంది ఎంతైనా, అయ్యో ఎట్లుంటాడో ఏందో అని. మనం కూడా ఇప్పుడు 4-5 సందర్భాల వాళ్ళ ఇంటికి పోవడము, అతనితో మాట్లాడడం అవి ఉంటే పర్లేదు, మంచిగా ఉన్నాడు. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇంట్లో రోజు మన కళ్ళ ముందు ఉంది. ఆమె జాబ్ చేసిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే, ఇంట్లో ఎప్పుడు ఉంటుండే. అది ఆ ఫీలింగ్ వేరే, హ్యాపీనెస్. ఇప్పుడు ఆమె లేకుంటే అది ఇక ఏదో బాధగా ఉంటుంది ఇక కనబడకపోయేసరికి. మనసంత ప్రేమ మదిలో ఈ వెల్లువ నీరాకతోనే కదా. తను వింక నీలో సగమయ్యే వేడుక పయనం ఇక నీతో కదా.
ఏమైనా ధైర్యంగా ఉండగలుగుతా కానీ ఏమైతే అసలు ఉండలేదు. ఇప్పుడు ఇద్దరు గురించి ఆలోచించాలి నేను. అటు భార్గవి పోతుందన్న బాధ, ఈమె ఎట్లుంటుంది అనేది బాధ. అది మాటల్లో చెప్పలేము.